అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నెలకొన్నటువంటి శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఆలూరు కోన పరిసర ప్రాంతాలు ప్రకృతికి నిలయంగా ఉంటాయి. ఇక్కడ సమీపంలోనే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కూడా ఉంది. తాడిపత్రి నుంచి వయా బుగ్గ మీదుగా సోలార్ ప్రాజెక్టు, పెన్నా ప్రాజెక్టుల మీదుగా ఒక రోడ్డు, అలాగే తాడిపత్రి నుంచి ఆలూరు గ్రామం మీదుగా మరొక రోడ్డు ఉన్నాయి. కాకపోతే ఆలూరు నుంచి పెన్నా సిమెంట్కు వెళ్ళే రహదారి బాగుంది. ఆ ప్రాంతం నుంచే ప్రయాణం సాగిస్తారు. ఇక ప్రధాన విషయానికి వస్తే ఆలూరు కోనలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై ఇక్కడ కొలువుతీరి భక్తులకు అభయమిస్తున్నారు. ఈ స్వామిని సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి మరియు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించారనే పురాణ కథనం ఉంది. పూర్వం రామాయణ కాలంలో శ్రీరాముల వారు ఈ ప్రాంతంలో తాటకి అనే ఒక రాక్షసిని సంహరించడంతో ఈ ప్రాంతానికి, ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చింది. అది క్రమంగా తాడిపత్రిగా మారిపోయింది. ఇక అక్కడ నుంచి ఈ కోన ప్రాంతంలోకి వచ్చిన శ్రీరాముల వారు ఇక్కడ తమ కులదైవమైనటువంటి శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహాన్ని, స్వయంభూగా వెలిసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపచేసి విశ్వామిత్రుల వారి చేత ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి ప్రతిష్ఠించారు. తన బ్రాహ్మణ హత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి చేత ఈ ప్రాంతంలో శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని కొలువు తీర్చారన్నది పురాణ కథనం. ఇకపోతే ఈ ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా, ఎంతో చూడచక్కగా ఉంటుంది. కోన సమీపంలో ఉన్నటువంటి కొలనులో చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఇక్కడ ఈ కొలనులో భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని తరిస్తుంటారు. ఇకపోతే తాటిపత్రి నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట బస్సులు ఉంటాయి. అలాగే ఆటోలు కూడా నడుస్తుంటాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఇక్కడి వేద పండితులు, పూజారులు ఉంటారు. అలాగే ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. ఎంతో కోలాహలంగా ఉంటుంది.